వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. నందమూరి అభిమానుల్లో ఒక మాట బాగా ఫిక్స్ అయిపోయింది. బాలయ్య సినిమా వస్తుందంటే కథ ఏంటన్నది తర్వాత విషయం. ముందుగా వచ్చే ప్రశ్న మాత్రం ఒక్కటే, ఈసారి బాలయ్య ఎన్ని పాత్రలు చేస్తున్నారు? ఎందుకంటే గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలన్నింటిలో డ్యూయల్ రోల్ అనేది ఒక సెంటిమెంట్గా మారిపోయింది. అఖండాలో అఘోరా, మురళీకృష్ణగా రెండు డిఫరెంట్ స్టేట్స్లో కనిపించిన బాలయ్య వీరసింహారెడ్డిలో కూడా తండ్రి కొడుకులుగా మాస్ ఆడియన్స్ని ఉర్రూ తొలగించారు. అందుకే కొత్త సినిమా అనగానే ఫ్యాన్స్ ఆటోమేటిక్గా డ్యూయల్ రోల్ ఉంటుందనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి అంచనాల మధ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 111 విషయంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మార్చి 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. మొదట ఈ సినిమాను ఒక భారీ చారిత్రక నేపథ్య కథగా తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ బడ్జెట్ పరిమితులు, ప్రాక్టికల్ ప్లానింగ్, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ హిస్టారికల్ కాన్సెప్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా కథను పూర్తిగా రీవర్క్ చేసినట్లు ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది. ఇదే సమయంలో సినిమా పాత్రల విషయంలో ఒక క్రేజీ లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేయడం లేదని, కేవలం ఒకే ఒక పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నాడని సమాచారం. ఇప్పటి వరకు 2 పాత్రలు ఉంటాయని అందరూ భావించినప్పటికీ ఇప్పుడు దర్శకుడు మొత్తం కథని ఒక్క పవర్ఫుల్ క్యారెక్టర్ చుట్టూనే నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ ఒక్క పాత్ర కూడా పూర్తిగా గ్యాంగ్స్టర్ షేడ్లో ఉండబోతుందని వినిపిస్తుంది. అంటే బాలయ్య ఈసారి మరింత రఫ్, రియలిస్టిక్, డార్క్ టోన్లో ఉన్న పాత్రలో కనిపించబోతున్నారన్నమాట. డ్యూయల్ రోల్ లేకపోయినా ఒకే పాత్రలోనే బాలయ్య తన నటనలో విభిన్నమైన వేరియేషన్ చూపించబోతున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. కోపం, పవర్, ఎమోషన్, మాస్ ఎలివేషన్ ఇవన్నీ ఒకే క్యారెక్టర్లో ఉంటాయని మేకర్స్ నమ్మకం. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి సోలో బాలయ్యను చూడబోతున్నామని అభిమానులు కూడా ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న గోపీచంద్ మలినేని తన మార్క్ యాక్షన్ సీక్వెన్స్లతో బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారని టాక్. ఆయన సినిమాలో యాక్షన్ డిజైన్, డైలాగ్ ఎలివేషన్, మాస్ బీట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి కూడా బాలయ్య క్యారెక్టర్ని మరింత పవర్ఫుల్గా చూపించేందుకు గట్టి యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారట. హీరోయిన్ విషయంలో నయనతార పేరు బలంగా వినిపిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తున్నది ఎస్ఎస్ తమన్. బాలయ్య తమన్ కాంబినేషన్ అంటే బీజిఎం ఏ రేంజ్లో ఉంటుందో ఫ్యాన్స్కి ముందే అర్థమైపోతుంది. సినిమాను వెంకట సతీష్ కీలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా అవుట్పుట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారని సమాచారం. ఇక రిలీజ్ విషయానికి వస్తే ఈ సినిమాని సంక్రాంతి 2027 లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అంటే సంక్రాంతి రేసులోకి బాలయ్య ఒక ఏడాది ముందుగానే కర్చీఫ్ వేసినట్టే. గ్యాంగ్స్టర్ లుక్లో సోలో క్యారెక్టర్తో బాలయ్య చేసే విధ్వంసం థియేటర్లలో ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మేకర్స్ నుంచి వచ్చే అఫీషియల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్, టీజర్ కోసం ఫ్యాన్స్ చూపులు అన్నీ ఒకే దిశగా ఉన్నాయి.